జడ్పీ చైర్మన్ గా జితేంద్ర గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. బలపరిచే వాళ్ళు ఎవరో చేతులెత్తండి. వాళ్ళు అట్లా రెచ్చిపోతుంటే గమ్మునున్నావేంది బావా? వాడు రెచ్చిపోలేదురా, మనల్ని రెచ్చగొడుతున్నాడు. ఆవేశపడితే మనల్ని నమ్ముకున్న వాళ్ళందరూ బలైపోతారన్న ఉద్దేశంతో వెళ్ళిపోదామని చెప్పాను. బండి ఆపండిరా. చిన్నోడేట్రా? నీ వెళ్ళి ఆ సంతకాల సంగతి చూడన్నా, వాడి సంగతి నేను చూసుకుంటా. నువ్వు పో లోపలికి. చెప్పరా బండి. మాకు మామూలే కలెక్టర్ గారు. లెక్క తేలిందిగా, సంతకం పెట్టించండి. విరినా పెట్టురా. దూరంగా ఉన్నాం అనుకున్నా. మా ఇంటికి వెళ్ళిపోతా.
దొరకమన్నావు కదరా, రా. మేసం మెలేసావు కదరా, మెలేరా మేసం. తొడగొట్టావు కదరా, కొట్రా తొడా, కొట్రా తొడి. నీ బలగం అందరూ కలిసి దశరథ రామయ్య ఊళ్ళోకి వచ్చి ఇద్దరిని ఎత్తుకుపోగలరేమో. అదే నేనైతే నీ ఊరి నడిబొడ్డులో బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి కొడతా. తులసి, పర్వతనేని తులసిరా. మీ విధానాల్ని, మీ అబ్బాయి పద్ధతుల్ని చూసి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు బాలామణి హత్య కేసు విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవర్ధనం, డిఫెన్స్ లాయర్ రాకేష్ ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలు పరిశీలించాం. ఇప్పుడు ఇరుపక్షాల చివరి వాదనలు వింటాం. యూ ప్రొసీడ్ మిస్టర్ ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ తరఫున ముద్దాయి మహేంద్రని హంతకుడుగా రుజువు చేసే సాక్ష్యాలు, ఆధారాలు మీ ముందుంచాను. ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి సింగారం. మహేంద్ర బాలామణిని కాల్చబోతుంటే సింగారం అడ్డుపడ్డాడు. అతని చేతి గాయం కూడా అయింది. ముద్దాయి మహేంద్రను రక్షించడానికి మన డిఫెన్స్ లాయర్ రాకేష్ గారు చాలా శ్రమపడి సాక్ష్యాలు సృష్టించారు. నిరపరాధి అని వాదించారు. పాపం, ఆయన్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది. యువర్ ఆనర్, నా సాక్ష్యాలు మరోసారి పరిశీలించి ముద్దాయికి శిక్ష వేసి న్యాయాన్ని రక్షించి ఇటువంటి నాయకుల నుండి మన రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పుడు డిఫెన్స్ వారి వాదన వింటాం. ప్రొసీడ్. అమ్మా అని పిలిచినందుకు కిరాయి అడగటం లేదు. నా భర్త కేసు నువ్వు వాదించాలి. జోళ్ళ పట్టి అడుక్కుంటున్నాను బాబు. యువర్ ఆనర్, నా ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్స్లు మంత్రి మహేంద్ర నిరపరాధి అని నిరూపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని రాజకీయాలు హత్య చేస్తుంటేనే భరించలేని మహేంద్ర బాలామణిని ఎలా హత్య చేస్తాడు? ప్రజాసేవకు సంసార బంధం అడ్డొస్తుందని భార్యను బిడ్డను వదిలి జాతికి జీవితం అంకితం చేసిన త్యాగం అయినది. బాలామణి హత్య అక్టోబర్ 2న జరిగింది. సరిగ్గా రోజు మహేంద్ర ఢిల్లీ వెళ్లి మహాత్ముని సమాధి మీద పుష్పగుచ్చాలు ఉంచాడు. ఢిల్లీ వెళ్లిన మహేంద్ర విమానం టికెట్లు, హోటల్ రసీదులు, గాంధీ సమాధి దగ్గర ఉన్న మహేంద్ర ఫోటోలు మీకు అందజేశాను. ఢిల్లీ నుంచి వచ్చిన మహేంద్ర నేరుగా ఇంటికి వెళ్ళాడు. అసమ్మతి నాయకుడు సింగారం బాలామణి శృంగార క్రీడలో ఉండడం చూశాడు. బాలామణిని సోదరులా చూసుకునే మహేంద్ర బాధపడ్డాడు. పార్టీ జెండా చిరిగితేనే బాధతో అన్నం నీళ్లు మానేసే మహేంద్ర చెడిపోయిన సోదరుని చూసి ఎలా బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. తన సోదరి జీవితం పాడు చేయొద్దు, ఆమెను పెళ్లి చేసుకోమని సింగారాన్ని కాళ్ళు పట్టుకున్నాడు, బతిమాలాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ఆమెను చేసుకుంటానని అడ్డం తిరిగాడు ఆ సింగారం. చెడిపోయిన సోదరి బతుకొకవైపు, రాష్ట్ర భవిష్యత్తు మరోవైపు. అన్నగారు ఆవేదన చూసింది బాలామణి, భరించలేకపోయింది, ఆత్మహత్య చేసుకుంది. అన్నా చెల్లెళ్ళ పవిత్రమైన బంధాన్ని గుర్తు బాలామణి త్యాగం. కానీ యువర్ ఆనర్, మహేంద్ర తన పదవికి అడ్డు రాకుండా చేయటానికి ఆత్మహత్యను హత్యగా మార్చాడు ఆ సింగారం. యువర్ ఆనర్, నా క్లయింట్ మహేంద్ర నిరపరాధి. మహిళా లోకాన్ని తోబుట్టువులుగా, దేశాన్ని దేవుడి రూపంగా భావించి గౌరవించే మహానుభావుడు. అలాంటి మహానుభావుడిని మనం పోగొట్టుకుంటే రాష్ట్రం అనాథవుతుంది. యువర్ ఆనర్, ఇప్పుడు మీ తీర్పుకు సమయం వచ్చింది. నా క్లయింట్ మహేంద్ర నిరపరాధి అని సాక్ష్యాలు, ఆధారాలు అన్ని మీకు అందజేశాను. బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ హీ ఈజ్ ఇన్నసెంట్, హీ ఈజ్ నాట్ గిల్టీ. ఆయన మర్డర్ చేయలేదు. వాట్ మై డియర్ ప్రాసిక్యూటర్, వాట్ యు సే? ఏం సింగారం, నా క్లయింట్ మహేంద్ర నిరపరాధి అని ఒప్పుకోవడానికి బాధగా ఉందా? మిస్టర్ మహేంద్ర, నువ్వు అమాయకుడు, నిన్ను విడుదల చేస్తారు, నా నమ్మకం. బీ హ్యాపీ, యు ఆర్ గోయింగ్ టు బి అ ఫ్రీ మ్యాన్. సార్, మీ అమ్మగారు ఇమ్మన్నారు.
రాకేష్, నాకిచ్చిన మాటకు నువ్వెంత నలిగిపోయావో నాకు తెలుసు. ఓ దుర్మార్గుడి భార్యగా బ్రతుకే కంటే ఓ మంచివాడికి తల్లి అనిపించుకోవడంలోనే ఆనందం, తృప్తి ఉంది. నీది కోసం ఎదురు తిరుగు, న్యాయం కోసం పోరాడు. వాద ప్రతివాదనలు విన్నాక డిఫెన్స్ లాయర్ రాకేష్ వాదనతో కోర్టు వారు ఏకీభవించారు. నా తీర్పును 1 minute, యువర్ ఆనర్. ప్లీజ్ గివ్ మీ 1 more minute. మీరిచ్చే తీర్పు ముందు నేను చెప్పేది వినండి. నా క్లయింట్ ప్రజాబంధు, దీనబంధు, దేశబంధు శ్రీ 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 రాజా విక్రమ్ మహేంద్రని స్ట్రేట్ గా ముషీరాబాద్ జైలు లోపలికి తోసేయాలి. Should be sent straight to the bloody Tihar jail. ఎందుకంటే వీడు అమాయకుడు కాదు. బాలామణి హత్య చేసింది వీడే. He is not innocent. He is a bloody murderer. ఎరా బాలామణి నీ చెల్లెలా? చెల్లెలు వరుస రాత్రా పగల చెప్పరా అందరికి. Tell everybody. మిస్టర్ రాకేష్, యు ఆర్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నో, ఐ యామ్ నాట్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నేను ఇప్పుడు నిజం చెప్పకపోతే ఈ కోర్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్, ఈ చట్టం అవుట్ ఆఫ్ ఆర్డర్, ఈ స్టేట్ అవుట్ ఆఫ్ ఆర్డర్, టోటల్ నేషన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. yes అక్టోబర్ 2 బాలామణిని హత్య చేసింది ఆ మహేంద్ర. ఆ రోజు వాడు ఢిల్లీ వెళ్ళలేదు, గాంధీ సమాధి చూడలేదు. తన పేరుతో తన డ్రైవర్ను పంపాడు. ఢిల్లీలో తప్పదాగి డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. చూడండి ఢిల్లీ పోలీస్ రిపోర్ట్స్. గాంధీ సమాధి దగ్గర ఉన్న మహేంద్ర ఫోటోలు ఇక్కడ లోకల్ స్టూడియోలో తయారు చేసినవి. ఇవి ఒరిజినల్ ఫోటోస్, నెగటివ్స్. చూడండి. హత్య జరిగిన చోట అసమ్మతి నాయకుడు సింగారం నెత్తురు మరకలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఆలోచించండి. బాలామణి సింగారం పడగదిలో ఉన్నప్పుడు ఆవేశం తట్టుకోలేక మహేంద్ర వాళ్ళిద్దరిని చంపడానికి ప్రయత్నించాడు. నెత్తురు గాయాలతో సింగారం తప్పించుకున్నాడు. అది కొట్టు దెబ్బ. నెక్స్ట్ దెబ్బ నీకు కొడతాను. గోంగూరలో ఉల్లిపై చితికిపోవాలి. మిస్టర్ రాకేష్, మహేంద్ర నిరపరాధి అని ఇప్పటి వరకు వాదించి ఇప్పుడు కాదు హంతకుడు అంటావా? నువ్వు కోర్టు ధిక్కారం చేస్తున్నావు. కోర్టు ధిక్కారం కాదు యువర్ ఆనర్, కోర్టు విలువను పెంచుతున్నాను. ఇప్పుడు దాకా నేను డిఫెన్స్ లాయర్గా వాదించాను, కానీ ఇప్పుడు మనస్సాక్షిని, నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని నమ్మిన మనిషిగా మాట్లాడుతున్నాను. కోర్టులో అందరూ భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, కానీ నేను నా కన్న తల్లి మీద ప్రమాణం చేస్తున్నాను. నిజం చెబుతున్నాను, ఆ మహేంద్ర హంతకుడు, హంతకుడు, హంతకుడు. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ కి వాడికి పిచ్చెక్కింది. ఇంకా 5 minutes లో నువ్వు పిచ్చోడైపోతావురా. యు ఆర్ ఫినిష్డ్ మిస్టర్ మహేంద్ర, యు ఆర్ ఫినిష్డ్. యువర్ ఆనర్, ఈ మహేంద్రను వదిలేశారో వాడు మహానాయకుడు అయిపోతాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. బుద్ధ విగ్రహం భుజాలెక్కి జనాన్ని జిల్లాల వారిగా తింటాడు. తిరుపతి హుండీలో డబ్బుని జేబు ఖర్చు కింద వాడుకుంటాడు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటను మార్చి మా మహేంద్రకు మల్లెపూ దండ అని పాటించుకుంటాడు. ఇలాంటి రాజకీయ నీచుడికి ఏ శిక్ష విధించాలో మీరే చెప్పండి. ఎవడైనా గన్ పేల్చాడో అక్కడ మీ హెల్త్ మినిస్టర్ పేలిపోతాడు. నిన్నటి వరకు జైల్లో ఉన్న నా దగ్గరికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? ఇది మీ డబ్బు. తీసుకోండి అమ్మా. ఎస్, ఇది ప్రజల డబ్బు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కేటాయించిన డబ్బు. దీన్ని ప్రజలకు చేరకుండా మీ హెల్త్ మినిస్టర్ దాచిన డబ్బు. వాడికి సహాయపడ్డ మీలాంటి వైట్ కాలర్ గాలు దోచిన డబ్బు, మీలాంటి లీగల్ గుండాలు మింగిన డబ్బు, నెల వాడు కక్కిన కూడు తినే నీలాంటి వెన్నుముక్కలేని వెదవలు తిన్న డబ్బు. ఇలా ఎవరికి అందినంత వాళ్ళు దోచేశారు గనుకే ఆసుపత్రి లోపలికి వెళ్తే బెడ్స్ కొనడానికి డబ్బు లేదంటారు, మెషినరీ కొనడానికి సొమ్ము లేదంటారు, ఎమర్జెన్సీ మందులు కొనడానికి నిధులు లేవంటారు. మరి ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నాయి కదా, ఇంత పెద్ద జనరల్ హాస్పిటల్లో ఎందుకు లేవని అడిగితే లోటు బడ్జెట్ అంటారు. వాట్ మిస్టర్ హెల్త్ సెక్రటరీ, మీ డిపార్ట్మెంట్ లో 43 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే 7 లక్షలు ఆస్తుందని ప్రకటించిన మీ హెల్త్ మినిస్టర్ కి 70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కమ్ ఆన్ టెల్ మీ. సో డబ్బు ఉంది, దేర్ ఇస్ మనీ. పెరుగుతున్న మంత్రుల జీతాలు, ఫోన్ బిల్లులకు డబ్బుంది. పిర్రకి ఎర్రచీమ కరిస్తే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి డబ్బుంది. ఏడాదికి ఒకసారి 750 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బుంది. కానీ పేదవాడికి వైద్యం చేయడానికి మాత్రం డబ్బు లేవు. ఏ పేదవాళ్ళకి జబ్బు రాకూడదా? వస్తే వాళ్ళకి చావే సరైన మందా? అంటే ఇక్కడ పేదవాళ్ళకి వైద్యమే జరగట్లేదా? ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ చెడ్డవాళ్ళని నీ ఉద్దేశం? కాదు, మీలో మంచి డాక్టర్లు ఉన్నారు, కానీ మీ గుండెల మీద చేవేసుకొని చెప్పండి, ఆర్ ఆల్ ఆఫ్ యూ జెన్యూన్? డొనేషన్లు కట్టి డాక్టర్ అయి పంటికి బదులు కంటిని తీసిన వాళ్ళేరా? కడుపు నొప్పి వస్తే కడుపును చీల్చి అందులో కత్తులు పెట్టి కుట్టేసిన మేధావులేరా? జనరల్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని బ్రోకర్ కాళ్ళేరా? ఆఖరికి తలనొప్పిని వస్తే కమిషన్ కోసం ఊళ్ళో ఉన్న అన్ని టెస్టులు చేయించుకురామని చెప్పే ఏ క్లాస్ ఏజెంట్స్ లేరా?
ఇప్పుడు రోగి తన వ్యాధిని చూసి భయపడలేదయ్యా, మీ ట్రీట్మెంట్ గుర్తు తెచ్చుకొని కంగారు పడుతున్నాడు. ఎస్, ఇక్కడ వచ్చేది పినాయిల వాసన కాదు, పీరుగుల వాసన. ఇక్కడ వరండాలో ఉమ్ములు వాంతుల మధ్య చచ్చే కంటే ఇంట్లో చాప మీద పడుకొని చావడం మేలు అనుకుంటారే జనం. This is ridiculous, Mr. Ganesh. Do you have any substantial evidence to prove your allegations? What is ridiculous? Have you ever gone through a medical journal? Do you know that 75 crore Indian people are nearly 500 kilometers away from a basic operation table? Do you know that 1 lakh women are dying due to the non-availability of sterilized medical plates to cut their umbilical cords? Do you know that the cost of 1 bypass surgery is equal to 10 years income of an average Indian? Is this enough or do you want more evidence? ఏంటయ్యా పెద్ద సంస్కట్లా డబాయిస్తున్నావు? జనాభా పెరిగిపోతుంటే గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు పనిచేస్తుంది? అందుకే కదా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టి మెడికల్ సర్వీస్ చేస్తున్నాం. పర్లేదు రండి. ఈయనెవరో మీకు తెలుసా? డాక్టర్ రాజగోపాల్, ఎంబీబీఎస్ FRCS. ఇదే సిటీలో మెయిన్ సెంటర్ చూసుకొని పెద్ద ఆసుపత్రి కట్టాడు. 7 అంతస్తుల బిల్డింగ్, సెంట్రలైజ్డ్ AC, లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఏడాదిగో బ్రాంచ్ ఓపెన్ చేసి సర్వీస్ చేస్తాడట. కానీ 2.5 లక్షలు లేకుండా ఎవరైనా ఆసుపత్రి లోపలికి వెళితే బయటకు నెట్టే చంపేస్తాడు. మిస్టర్ గణేష్, కీప్ క్వైట్ డాక్టర్ రాజగోపాల్. ఆరోగ్యాన్ని అమ్మటాన్ని నీ మెడికల్ డిక్షనరీలో సర్వీస్ అంటారా? సిగ్గులేదు? అసలు ఎప్పుడైనా ఈ తెల్లకోట్ నీ ఒంటి మీదకి ఎలా వచ్చిందో ఆలోచించావా? ఎంబీబీఎస్ చదివితే వచ్చింది. ఎవడబ్బా సొమ్ముతో చదవయ్యా? ఇలాంటి ఒక్కొక్క డాక్టర్ని తయారు చేయడానికి ప్రభుత్వానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 12 లక్షలు ఎక్కడవి? కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు, చాలీ చాలిన సంపాదనతో బతికే సగటు మనుషులు 10 పరకా సంపాదించి ఆ డబ్బుతో ఉప్పో పప్పో ఉల్లిపాయ కొనుక్కుంటే అలా కొన్న ప్రతి వస్తువు మీద పన్ను వేసి ఆ పన్ను రూపంలో వచ్చిన డబ్బులో నుంచి 12 లక్షలు ఖర్చు పెడితే ఇడిగో ఈ మహానుభావుడు డాక్టర్ అయ్యాడు. ఇది నువ్వు మర్చిపోతే ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలుగా చేసి పెంచిన నీ తల్లిని మర్చిపోయినట్టే. ముందు మా నాయకుడు ఎక్కడ ఉన్నారో చెప్పు. ఎవరా వాగింది? ఎవరా మీ నాయకుడు? ఒంటి మీద ఉన్న చక్క గుండెలు లేవు, కట్టుకున్న పంచకు ఉతుకులేదు. నిన్ను చూస్తుంటే నీ నాయకుడికి జిందాబాదులు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలాగున్నారా? నీకు రోగం వస్తే నీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చాడు రా, ఇక్కడ ఏదే జనరల్ హాస్పిటల్లో పడేస్తాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి చేతికో జెండా జేబుకో 100 పెట్టి గెలిచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు మీ నాయకుడా. ఎప్పుడురా తెలుసుకుంటారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు? గాను తెలుసుకోరు గణేష, ఆలి జన్మను తెలుసుకోరు. వీళ్ళకన్నా మున్సిపాలిటీ కుక్కలయ్యం కాదు, భూమి బతుకులు చెడా. నువ్వు చెప్పింది నిజమయ్యా, చాలా సత్యం. ఈ దిక్కుమాల దవాఖానా ఎంతమంది పసిపిల్లల్ని అన్యాయం చేస్తుందో ఈ కళ్ళతోనే చూస్తున్న కొడుక. గతెందుకు ఈ సంటోడు కూడా రాదు. ఒక కిడ్నీ లేదని వీళ్ళ అయ్యని చంపిండ్రు, వీళ్ళ అమ్మని చంపిండ్రు. ఈ పోరని దిక్కులేనోని చేసిండ్రు గణేష, దిక్కులేనోని చేసిండ్రు. ఈ పిల్లాడే కాదమ్మా, నేను కూడా ఈ ఆసుపత్రి వల్లే అనాథనయ్యాను. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడి ప్రాణానికి విలువ లేదు గనుకే మా నాన్న చనిపోయాడు. ప్రైవేట్ హాస్పిటల్లో తండ్రిని బతికించుకోబోయి నా చెల్లి బలైపోయింది. ఈ సిస్టమ్కి ఎదురు తిరిగిన పుణ్యానికి నా స్నేహితురాలు సజీవ దహనం అయిపోయింది. చూడు గణేష్, ఎప్పుడూ నీ విషయంలో ఒక తప్పు జరిగి ఉండొచ్చు. అంత మాత్రం చేత దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి చెప్తే జనానికి మా మీద ఉన్న ఆ కొంచెం నమ్మకం కూడా పోతుంది కదా. జనానికి మీ మీద నమ్మకం రావాలంటే మీరు పని చేయాలి. చేస్తారా? చెప్పండి, చేస్తాం. మీ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఇదే కారిడార్లో పడేసి ట్రీట్ చేయాలి. చేస్తారా? ఆ ఆలోచన వస్తేనే మీకు భయంగా ఉంది. అనుభవించే మాకెలా ఉంటుంది? ఇది హాస్పిటల్ అని మేము రావట్లేదు, దేవాలయం అనుకుని వస్తున్నాం. మిమ్మల్ని కేవలం డాక్టర్లుగా భావించి రావట్లేదు, దేవుళ్ళు అనుకుని వస్తున్నాం. అటువంటి మమ్మల్ని ఇలా చులకనగా చూడొచ్చా? పురుగుల కంటే హీనంగా ట్రీట్ చేయొచ్చా? కాపాడండి అయ్యా బాబు అని కాళ్ళ మీద పడుతున్నామే, ఆ నమ్మకానికి ద్రోహం చేయొచ్చా? మీరు చెబుతున్నవన్నీ నిజాలే మిస్టర్ గణేష్. సమస్య చెప్పారు, దీనికి మీరు చెబుతున్న సొల్యూషన్ ఏమిటి? రెవల్యూషనా? కాదు, రియలైజేషన్. రియలైజేషన్ అట్ ఆల్ లెవెల్స్. ఆత్మవిమర్శ అన్ని తరగతుల వారికి రావాలి. నాకు వచ్చిన పరిస్థితి మరెవరికి రాకూడదు. డబ్బు లేని కారణంగా మరో ప్రాణం పోకూడదు, ఇంకో కుటుంబం నాశనం కాకూడదు. మన రాష్ట్రంలో డాక్టర్లు ఎన్నోసార్లు స్ట్రైక్ చేశారు. ఎప్పుడు చేసినా మీ జీతాల కోసం చేశారే కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగుపడాలని ఎప్పుడైనా చేశారా? ఇక మీదైనా మీరు చేసే పని జీతం కోసం చేసే పనిగా భావించి చేయకండి, దైవసేవగా భావించి చేయండి. చద్దన్నంలో ఉల్లిపాయ నంచుకోవడానికి కూడా గతి లేని పేదవాళ్ల దగ్గర మెయిన్ గేట్ నుంచి మార్చిల వరకు లంచం అడిగే అలవాటు మానుకోండి. మీ దగ్గర చాలినంత డబ్బు లేదనే కదా లంచం అడుగుతున్నారు. వాళ్ళు మీకంటే డబ్బు లేని వాళ్ళు కాదా? వాళ్ళని దోచుకోవచ్చా? నరాల్లో డబ్బు పిచ్చి జీర్ణించుకుపోయిన రాజకీయ నాయకులందరినీ అడుగుతున్నాను, మనీ ప్రపంచంలో నుంచి మానవత ప్రపంచంలోకి రండి. మీరు తీసుకునే లంచంలో సగం డబ్బు ఖర్చు పెడితే
ఊరికో జనరల్ హాస్పిటల్ కట్టొచ్చు, వీధికో హెల్త్ సెంటర్ పెట్టొచ్చు. ఇన్నాళ్ళు మా నోట్లో మట్టి కొట్టారు, ఊరుకున్నాం. మా పొట్టను కొట్టారు, సహించాం. పనులు లేకుండా తిప్పారు, ఓర్చుకున్నాం. మీకు తోచినప్పుడల్లా పన్నుల మీద పన్నులు వేసుకుంటూ వచ్చారు, నోరు మూసుకొని కట్టాం. మీ రాజకీయ మార్కెట్లో మా శ్రమని, నమ్మకాన్ని, జీవితాన్ని, భవిష్యత్తుని కిలోలు లెక్కమ్మేశారు. కిక్కురు మనకుండా అమ్ముడిపోయాం. కుల పోరాటాలు పెట్టారు, మత కలహాలు పెట్టారు. మేం కొట్టుకు చచ్చాం కానీ మిమ్మల్ని మాత్రం అధికారంలోనే కూర్చోపెట్టాం. అన్నిటికీ ఊరుకున్నాం కదా అని ఇకపై మా జీవితాలతో ఆడుకున్నా, మా ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసినా, మా ప్రాణాల్ని మాంసంలో అమ్మాలని చూసినా ఏం చేస్తారు మిస్టర్ గణేష్? చంపుతాం. ఈ రోజు రాష్ట్ర వైద్య చరిత్రలో ఓ మర్చిపోలేని రోజు. ప్రియా, గవర్నర్ ప్రెసిడెంట్ గా ఉన్న రెడ్ క్రాస్ సొసైటీకి డబ్బంతా చేర్చు. ప్రజల డబ్బు ప్రజలకే చేరాలి. ఈ రోజు నుంచి సగటు మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడే డబ్బు చట్టవిరుద్ధంగా ఎవరి దగ్గర ఉండదు. పేదవాడి ప్రాణానికి విలువివ్వని ఎవ్వడు ప్రాణాలతో ఉండడు. అంటే మా నాయకుడు చంపేశావా? లేదు, బతికే ఉన్నాడు. ఇదే హాస్పిటల్లో ఉన్నాడు. గుడిసెల వాళ్ళకైనా బంగ్లాల వాళ్ళకైనా అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇప్పిస్తానని వాగాడుగా. నర్వస్ షాక్ వచ్చి పడిపోయి ఒక సాధారణ పౌరుడిగా అసలు రూపంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. భగవంతుడున్నాడయ్యా, అందుకే నిన్ను మాకు చూపించాడు. ఇక మాకే కష్టాలు లేవు. అవునన్నా, మనిద్దరం ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలం. వీళ్ళంతా మనవాళ్ళన్నా. నువ్వు గంగాధరం నాయుడు బిడ్డవు కాదయ్యా, మా నాయకుడు మహదేవనాయుడు కడుపున పుట్టిన రుద్రమనాయుడివి. ఈ రుద్రాక్షలు నీ మెడలో ఎప్పుడెప్పుడెయ్యాలా అని ఎదురు చూశానయ్యా. ఈ రుద్రాక్షలో మా దేవుడివి, మీ నాన్నగారివి. మీ నాన్నకి పేదోళ్ళంటే ప్రాణం బాబు. మీ నాన్నగారికి బావలైన నరసింహాడి కుటుంబం పేదవాళ్ళని పనివాళ్ళుగా చూస్తే మీ నాన్నగారు తనవాళ్ళుగా చూసేవారు. ఆయన ఎన్నోసార్లు పేదోడికి రాజకీయంలో భాగం పంచాలనేవారు. ఆయన అండ చూసుకుని నేను కారంపూడి సమితికి అధ్యక్షుడిగా పోటీ చేశాను. దాంతో ఆ నరసింహనాయుడి కుటుంబం భగ్గుమంది. నేను నా అన్న నా తమ్ముడు ప్రెసిడెంట్ గా ఉండాలి. ఈ అవ్వ మాకెదురు తిరుగుతారా? నరికేస్తా. కొట్టలేదు, తిట్టలేదు, పోటీ చేద్దాం అనుకున్నాడు. క్షమించండి బాబు. బుద్ధి ముందే ఉండాలి. బుద్ధి లేనోళ్ళవే బాబు. మీతో పాటే మీ అమ్మ నాయన ఆ సమితి కూర్చొని కూడా కన్నారన్న జ్ఞానం లేదు బాబు మాకు. బిడ్డల కంటావో ప్రెసిడెంట్ కుర్చీని కంటావో చూస్తాం. చనవుతురా తొక్కించు.
అమ్మ మీదాన పలనాటి సీమ మీదాన అందరూ వస్తే గీత దాటురండి, ఒక్కొక్కరు వస్తే గిరిలోకి రండి. అలాగా జనాన్ని వెనకేసుకొస్తావా? పలికే పళ్ళు జాగ్రత్త, చూసే కళ్ళు జాగ్రత్త, గాలి పడతాయి. బంధుత్వాలు కూడా చూడవా? వరసలు గుర్తు చేస్తే వదిలేస్తాననుకుంటున్నావా? వైకుంఠ నాయుడు, నువ్వు కాలితో తన్నిందెక్కడో తెలుసా? ఇది నెలలు నిండిన బసవయ్య భార్య కడుపు కాదు, మనిషి పుట్టుకకు మూలమైన ఒక మాత్ర పుణ్యక్షేత్రం, మానవ ప్రాణం ఊపిరి పోసుకునే ఒక అపరబ్రహ్మ లోకం. అటువంటి పవిత్రమైన అమ్మ ఒడిని అవమానించా. నాకెదురొస్తే క్షమిస్తా, పేదవాడి జోలికొస్తే పాతేస్తా. దొరల దొడ్లో పేడకళ్ళెత్తే దళితుడు ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయొచ్చా? దళితుడు ఎందుకు పోటీ చేయకూడదు? పేదవాడి శ్రమతో సంపదలు పెంచుకోవాలి, వాళ్ళ చెమటతో సుఖాలు అనుభవించాలి, వాళ్ళ ఓట్లతో అధికారం అందుకోవాలి. బలహీనుడు మాత్రం అధికారానికి ఆమె దూరంలో ఉండాలి. ఓట్లు వాళ్ళవి, సీట్లు మీవి, పస్తులు వాళ్ళకి, పదవులు మీకా? అందరూ పల్లకి ఎక్కితే మోసేదేవడంట. మోసి మోసి వాళ్ళ భుజాలు కందిపోయాయి. మోసి చూస్తే ఆ బరువేంటో మనకి తెలుస్తుంది. జనంలో మాకున్న పలుకుబడి చూసి అసూయ నీకు. నిజంగా జనంలో నీకు పలుకుబడి ఉంటే బసవై పోటీ చేస్తుంటే ఎందుకు భయపడుతున్నావు? చంద్రమ్మ, వెళ్ళి ఆఫీసర్ గారి దగ్గర నుంచి మరో నామినేషన్ పేపర్ తీసుకురా. వైకుంఠ నాయుడు, ఆడపడుచుని కాలితో తన్నిన నీకు కాలి చెప్పుతోనే బుద్ధి చెప్పాలి. తల పాగాతో పోయేదాన్ని తల దాకా తెచ్చుకున్నావు. చంద్రమ్మ, చెప్పందుకో.